గ్రంథం 34 అధ్యాయం 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 4-5 వచనాలు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం ఆఖరి వచనం అందరం కలిసి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం ఆఖరి వచనం 31 వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలున్నగు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను గణపరచుటకు సహాయపడినావు, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మేము ఏ రీతిగా నిన్ను ఆరాధించాలనో నీ వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచము. ప్రతి ఒక్కరూ ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా నీ కృప దయచేయం. బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కావలసిన నీ మాటలు అనుగ్రహించు. వచ్చిన వారి కొరకై నీకు స్తోత్రములు, ఇంకా రావాల్సిన వారిని కూడా తీసుకురాము. ఎండ వేడిమి నుంచి మమ్మల్ని తప్పించుము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 4-5 వచనాలు. ఈ వచనాల్లో మనము గొర్రెలము అనేటువంటి సంగతి దేవుడు తెలియపరిచాడు. 34 అధ్యాయం ఆఖరి వచనంలో మనమందరం గొర్రెలమే. అయితే ఎలాంటి గొర్రెలము అనే సంగతి 4-5 వచనాల్లో 7 రకాలైనటువంటి గొర్రెలమని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనలో 7 రకాలైనటువంటి గొర్రెల యొక్క లక్షణాలు మనం చదువుకున్నాం. ఈ 7టిని మనం కొంచెం విపులంగా ధ్యానిస్తాం. ఇప్పుడు మనం ఆరాధన వర్తమానంలో 4 విషయాలు ధ్యానిస్తాం. ఏమిటి? మొట్టమొదటిది, మనం ఎలాంటి గొర్రెలం. రెండవది, మన కాపరి ఎలాంటి కాపరి. మూడవది, మన కాపరిని మనం చేయవలసిందేమిటి. నాలుగవది, యేసు ప్రభు కాపరిగా లేకపోతే వచ్చే నష్టమేమిటి. ఈ 4 విషయాలు ఇప్పుడు మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిది, మనం ఎలాంటి గొర్రెలం. మనం చదువుకున్న వాక్య భాగములో 7 విషయాలు రాయబడ్డాయి. దయచేసి ఆ భాగం మీరు తీసి ఉంచండి, లేక మరొకసారి మనం అందరం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం 4-5 వచనాలు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. ఇప్పుడు మనం 7 విషయాలు గొర్రెల గురించి మనం తెలుసుకుందాం. మనం ఎలాంటి గొర్రెలము. చదువుకున్న వాక్య భాగంలో మనము బలహీనమైనటువంటి గొర్రెలం. మనం ఈ వారంలో ఆయా మీటింగ్లో మనం ఎటువంటి వాళ్ళము, ఏ విధంగా మనం బలహీనము అనే సంగతి మనము తెలుసుకుంటూ దేవుని వాక్యంలో చదువుకుంటూ వచ్చాం. మనం బలహీనలం. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, రోమా 5:6. మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనము బలహీనులమై ఉండగా తర్వాత
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెషయా 1:5 ప్రతి వాని గుండె బలహీనమాయను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి 26:41. శరీరము బలహీనము, మన శరీరం బలహీనం, మన గుండె బలహీనం, మనం బలహీనలం. అంత మాత్రమే కాదు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3:7 స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం. పిల్లారా, మనము బలహీనం, బలహీనమైనటువంటి ఘటములు. అయితే ఇలాంటి బలహీనమైనటువంటి గొర్రెలం అనే సంగతి మనం చదివాం. అయితే ఈ బలహీనమైనటువంటి గొర్రెలను, ఈ బలహీనమైనటువంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27, 29 కలిసి ఉంటాయి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27, 29. ఆయన బలహీనులను ఏర్పరచుకొని ఉన్నాడు. మనం బలహీనమైనప్పటికీ, మనం బలహీనమైన గొర్రెలమైనప్పటికీ కూడా ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. సార్, ఇప్పుడు బలహీనమైన గొర్రెలం అనే సంగతి మనం చూసాం. రెండవది రోగము కలిగినటువంటి గొర్రెలం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. మనమందరం రోగము కలిగిన గొర్రెలం. రోగం ఎక్కడుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 17:9 హృదయములో ఉన్నటువంటి ఘోరమైనటువంటి వ్యాధి పాపం అనేటువంటి వ్యాధి, ఇన్క్యూరబుల్ డిసీజ్, అనగా నయము కానటువంటి రోగం మన హృదయంలో ఉంది. అయితే ఎందుకు మనకు రోగం వచ్చింది? కారణం ఏంటి? కీర్తన 38, 3, 4, 5, 6, 7 వచనాలు. 38వ కీర్తన 3 నుంచి 7 వచనాలు. నా దోషమును బట్టి, నా పాపమును బట్టి ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. మన దోషములు, మన పాపములను బట్టి మనం రోగగ్రస్తులమైనాం. ఆరోగ్యం మనల్ని విడిచిపోయింది. ఇప్పుడు 2 విషయాలు చూసాం. ఇప్పుడు మూడవది గాయపరచబడిన గొర్రెలం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం తీసుంచండి, 4-5 వచనాలు. మనము గాయపరచబడిన గొర్రెలం. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెషయా 1:6 ఎక్కడ చూచినను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి నూనెతో మెత్తన చేయబడలేదు. పిల్లారా, ఎక్కడ చూసినా గాయాలే. మనసు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, నెమ్మది లేదు, చేతులు బాగలేదు, ప్రవర్తన బాగలేదు, నడవడిక బాగలేదు. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా గాయములే. ఎందుకు వచ్చినాయి గాయాలు? లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. లూకా 10:30 యెరూషలేము నుండి వచ్చిన వాడు దొంగల చేతికి చిక్కాడు. వారు కొట్టి కొన ప్రాణముతో వారిని విడిచిపోయిరి. శుభ్రంగా కొట్టేశారు. దొంగల చేతికి చిక్కాడు. పిల్లారా, ఈ దొంగలు ఊరుకోలే, చితక బాధారు. అది సైతానుడు చేసిన పని. మనల్ని ఆత్మీయంగా మనం గాయపరచబడిన వాళ్ళం. సరే, ఇప్పుడు ఏంటైనాయి? 3. 4వది మనము తోలివేయబడినటువంటి గొర్రెలం. దేవుడు మనల్ని తోలివేశాడు. ఎవరిని తోలివేశాడు? ఆదామవ్వలను తోలివేశాడు. తన పోలికలో, తన స్వరూపంలో చేసినటువంటి ఆదామవ్వలను, భార్యాభర్తలను దేవుడు తోలివేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 వచనాలు. ఏదెను తోటలో నుండి వారిని పంపివేసెను. ఇది 23వ వచనం. 24వ వచనంలో వెళ్ళగొట్టెను, అవుట్, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. పిల్లారా, దేవుడు ఆదామవ్వలను పంపివేశాడు. చాలా మర్యాదగా ఉంది మాట. కానీ ఆ తర్వాత వచనము చాలా విచారకరమైన వచనం. వారిని వెళ్ళగొట్టి. పిల్లారా, ఇప్పుడు వెళ్ళగొట్టబడినటువంటి ఆదామవ్వల యొక్క పరిస్థితి ఏమిటంటే
తోలివేయబడినటువంటి గొర్రెలం. మనము దేవునికి దూరమైన. ఎందుకు దూరమైన? వాట్ ఇస్ ద రీజన్? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయా గ్రంథం 59, 1-2 వచనాలు. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డము వచ్చెను. మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డము వచ్చెను. పాపం అనేటువంటిది మనల్ని దూరం చేసింది దేవునికి. అందుకనే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా 12:2. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు దేవుడు. మన ప్రార్థన, మన జీవితం, మన మాటలు దేవునికి చాలా బాగా కనబడుతున్నాయి అనుకుంటాం. కానీ ప్రభు ఏమి సెలవిస్తున్నాడంటే వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అన్నాడు. అందుకని అపోస్తలుడు పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మునుపు దూరస్తులైనటువంటి మీరు పిల్లారా ఇప్పుడు 4 అయినాయి. ఇవన్నీ చూడకుండా చెప్పాలా? ఐదవది, మనము తప్పిపోయినటువంటి గొర్రెలం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. మనము తప్పిపోయినటువంటి గొర్రెలం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. యెషయా గ్రంథం 53, 5, 6 వచనాలు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఎందుకు త్రోవ తొలిగాం, త్రోవ తప్పాం? వాటి కారణం ఏమిటి? ఎలా తప్పినాం మనం అనేటువంటిది దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా 51:6. వారి కాపరులు వారిని త్రోవ తప్పించిరి. వారి కాపరులు త్రోవ తప్పించిరి. వారు ఈ గొర్రెలను కొండకు తీసుకుని పోయి దారి తప్పించిరి. కొండకు తీసుకుపోయినారు మనల్ని. ఎవరు? ఆ కొండకు పోతే బాగుంటుంది. అసలు పుణ్యం రావాలంటే ఈ కొండకు పోవాలా? అసలు మోక్షం రావాలంటే ఆ కొండలు కాదు, ఈ కొండలు పోవాలా? చూడారా, మనమందరం కూడా మన కాపరులు, మన పితరులు, మన బ్రాహ్మలు, మనకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? మనల్ని త్రోవ తప్పించారు. వారి కాపరులు వారిని త్రోవ తప్పించిరి. ఇప్పుడు 5 అయినాయి. 6వది, కాపరి లేకపోయెను. కాపరి లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కాపరి లేని గొర్రెలం. అందుకని యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఆయన ఈ విధంగా సెలవిచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. 8:36. అక్కడ ఏం రాయబడిందంటే, వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండుట చూచి. కాపరి లేని గొర్రెల వలె. ఇప్పుడు 6 అయిపోయినాయి. 7వది, సకల అడవి మృగములకు ఆహారమాయను. అనగా అన్ని రకాల మృగాలు ఈ గొర్రెను తినివేసినాయి. అనగా కొన ప్రాణంతో ఉంది గొర్రె. పిల్లారా, ఈ గొర్రె ఆఖరికి ఏ స్థితి అంటే సకలమైనటువంటి మృగాలు తినేసినాయి. అంటే పూర్తిగా నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. అందుకని యేసు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడు? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. నశించినటువంటి వారిని, మనమందరం నశించిన గొర్రెలం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. మత్తయి 10:6. మీరు అందరి దగ్గరికి పోయి సువార్త చెప్పొద్దు. ముందు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళండి? నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పండి, వాళ్ళకు సువార్త చెప్పండి. నశించినటువంటి ప్రజలు, మనం నశించినటువంటి స్థితిలో ఉన్నాం. ఇప్పుడు 7 రకాలైనటువంటి గొర్రె యొక్క లక్షణాలు చూసాం మనం. మొదటిది, వెరీ గుడ్, బలహీనమైన గొర్రెలం. రెండవది, రోగము కలిగిన గొర్రెలం. చూసి కాదు, చూడకుండా చెప్పాలా. మూడవది, గాయపరచబడిన గొర్రెలం. 4, తోలివేయబడిన గొర్రెలం. 5, తప్పిపోయిన గొర్రెలం. 6, కాపరి లేని గొర్రెలం. 7, నశించిపోయిన గొర్రెలం.
ఇటువంటి గొర్రెలకు ఎటువంటి కాపరి కావాలి? ఎటువంటి కాపరి? మన కాపరి మామూలు కాపరి కాదు. మన కాపరి యొక్క 10 లక్షణాలు మనం చదువుకున్నాము. మన కాపరి మామూలు కాపరి కాదు. ఎటువంటి కాపరి అనే సంగతి మనం చదువుకుందాం. మొట్టమొదటిది జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. జకర్యా 13:7. ఖడ్గమా నా కాపరి మీదను నా సహకారి మీదను పడుము అన్నాడు. ఖడ్గమా నా సహకారి మీద నా కాపరి మీద పడుము అన్నాడు. అంటే మన కొరకై వధించబడిన కాపరి. ఇది నెంబర్ 1. మన కొరకై ప్రభువు వధించబడ్డాడు. అందుకని ఎప్పుడు వధించబడ్డాడు? ప్రకటన 13:8. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. జగదోత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల. జగదోత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. అందుకని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన 5:9-10 వధింపబడిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వధింపబడిన గొర్రెపిల్ల రక్తమిచ్చి. పిల్లారా, ఆ గొర్రెపిల్ల వధించబడింది. వదకు తేబడి గొర్రెపిల్ల మౌనముగా ఉండున్నట్లు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. ఎటువంటి కాపరి? మన కొరకై వధించబడిన కాపరి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రాణం పెట్టిన కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను. పిల్లారా, ఎటువంటి కాపరి? ప్రాణము పెట్టిన కాపరి. ఎలా పెట్టాడు ప్రాణం? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. 10-18. నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా ప్రాణం పెట్టుచున్నాను. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తమై తన ప్రాణము పెట్టెను. మన నిమిత్తమై తన ప్రాణము పెట్టెను. ఇది కాపరిలో ఉన్నటువంటి 2వ లక్షణం. మన కాపరి ప్రాణము పెట్టిన కాపరి. 2. 3వది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ 13:20. ఆయన పునరుత్థానుడైన కాపరి, తిరిగి లేచిన కాపరి, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి కాపరి. ఆయన పునరుత్థానుడైనటువంటి కాపరి. ఎందుకు తిరిగి లేచాడు? ఆయన లేచాడు, మనల్ని లేపుతాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 15:20. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఆయన లేవటం, మనల్ని లేపటం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 1 కొరింథీ 6:14. దేవుడు యేసుక్రీస్తును లేపెను, అదే శక్తి వలన మనలను కూడా లేపును. యేసు ప్రభువారు పునరుత్థానుడైన కాపరి. అందుకని యోహాను సువార్త 11:25. నేనే పునరుత్థానమును జీవమును, నాది శ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరల బ్రతుకును, బ్రతికి నాది శ్వాసం ఉంచువాడు ఎన్నడను చనిపోడు. ఇప్పుడు 3 విషయాలు చూసాం మనం. మొదటిది వధించబడిన కాపరి, 2వది ప్రాణం పెట్టిన కాపరి, 3వది పునరుత్థానుడైనటువంటి కాపరి. ఇప్పుడు 4వది చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. జకర్యా 9:16. మందవలే వారిని రక్షించితివి. రక్షించిన కాపరి, రక్షణనిచ్చిన కాపరి. పిల్లారా, రక్షణనిచ్చుట యెహోవాది. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. అందుకని మనకు బాగా తెలిసిన వచనం ఎఫెసీ 2:8. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనం రక్షించబడ్డాం. కారణం ఏంటంటే ఆ కాపరి మనల్ని రక్షించాడు. మనకు రక్షణనిచ్చిన కాపరి. ఇప్పుడు ఏం చేయనాయి? 4. ఇప్పుడు 5వది కనికరము కలిగిన కాపరి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11-12 వచనాలు. యెషయా గ్రంథం 40:11-12. నేను నా గొర్రెలను మేపెదను అన్నాడు. గొర్రెలను మేపే కాపరి. గొర్రెలను ఆయన
పాలిచ్చి రొమ్మున ఆనించుకొని నడిపించేవాడు. ఆయన మెల్లగా నడిపించేవాడు. ఆయన పాలిచ్చి నడిపించేవాడు, మోసేవాడు. ఆయన వాటికి ఆహారం ఇచ్చేవాడు. ఈ మూడు కలిపి ఒకే మాటలు మనం చదివితే ఆయన కనికరము కలిగిన కాపరి. చూడారా, మన ప్రభు కనికరము కలిగిన కాపరి. ఇంకా చూడండి, మనకు 23వ కీర్తన మొదటి వచనం. దానికేం బైబిల్ తీయాల్సిన పనిలే కదా. 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎబ్రీ భాషలో ఈ మాట యొక్క అర్థం ఏంటంటే హిస్ ఫుల్నెస్, ఆయన పరిపూర్ణుడైనటువంటి కాపరి. అనగా ఏ విషయంలో కూడా మనకు కొరత లేకుండా కాపాడేటువంటి కాపరి. అందుకని సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవా యందు భయభక్తులుంచు వానికి ఏమీ కొదువై ఉండదు. 34వ కీర్తన 10వ వచనం 11వ వచనం, ఏది కొదువై ఉండదు. పిల్లారా, కారణం ఏంటంటే ద లార్డ్ ఇస్ మై షెఫర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పిల్లారా, అంటే పరిపూర్ణుడైనటువంటి కాపరి. మన తండ్రి పరిపూర్ణుడు, అన్ని విషయాల్లో మన తండ్రి పరిపూర్ణుడు. ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మన కాపరి పరిపూర్ణుడు, మనల్ని పరిపూర్ణంగా చేసేవాడు. అనగా అన్ని విషయాల్లో పరిపూర్ణత. ఇప్పుడు ఎన్ని అయినాయి? 6. ఇప్పుడు 7వది కీర్తన 28:9. 28వ కీర్తన 9వ వచనం, నీవు కాపరివై వారిని ఉద్ధరించుము. కాపరివై వారిని ఉద్ధరించుము. పిల్లారా, ఉద్ధరించే కాపరి. ఉద్ధరించే కాపరి అంటే ఇంగ్లీష్లో లిఫ్టెడ్ అప్, పడిపోయినప్పుడు లేవనెత్తిన కాపరి. ఎన్నిసార్లు పడిపోయినాం, ఎన్నిసార్లు తప్పిపోయినాం, ఎన్నిసార్లు లోకంలో కలిసిపోయినాం. అయితే ప్రభు కాపరిగా ఉండి మనల్ని ఉద్ధరించాడు, నిత్యము ఉద్ధరిస్తున్నాడు. ప్రతి దినం మనల్ని ఉద్ధరించే కాపరి. ఇప్పుడు మనం 3వ పాట పాడాం. ఏం పాట పాడాం? అనుదినము మా భారం, అనుదినము మా భారము భరించుచున్నాడు. పిల్లారా, ఈ కాపరి అనుదినము మన భారము భరించేటువంటి కాపరి, అనుదినము మనల్ని లేవనెత్తేటువంటి కాపరి, అనుదినం మనల్ని ఉద్ధరించేటువంటి కాపరి. ఇప్పుడు 7 అయిపోయినాయి. 8వది 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఈ కాపరి గొర్రె కొరకు బహుమానం సిద్ధము చేస్తున్నాడు. ఈ కాపరి మళ్ళా ప్రత్యక్షము కాబోతున్నాడు. ఎందుకు ప్రత్యక్షము కాబోతున్నాడు అంటే మన ప్రయాస, మన సేవ, మన సమర్పణ, మన కష్టం, మన త్యాగం, వీటన్నిటికీ బహుమానం సిద్ధపరుస్తున్నాడు. ఆ కాపరి బహుమానం సిద్ధపరిచి తీసుకొని వస్తున్నాడు. 9:30 కల్లా హెబ్రోను రావటం అంటే ఎన్ని సర్దుకొని సముదాయించుకొని ఈడ్చుకుంటా వస్తాం కదా. అయితే మన ప్రయాసంతటి కూడా మన ప్రభు బహుమానం సిద్ధపరుస్తున్నాడు. బహుమానం సిద్ధపరిచేటువంటి కాపరి. 8. 9 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 7:17, గొర్రె పిల్లవారికి కాపరి జీవజలముల బొగ్గుల ఎద్దకు నడిపించును, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును. యుగయుగములు తోడుగా ఉండేటువంటి కాపరి,
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక యుగం కాదు, 2 యుగాలు కాదు, కొంతకాలం కాదు, సదాకాలము యుగములు తోడుగా ఉండేటువంటి కాపరి. ఇప్పుడు 9 అయినాయి. ఈ కాపరి ఏం చేస్తున్నాడు? మనలను ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానించిన కాపరి, ఆహ్వానించే కాపరి. కమన్ టు మీ, లుక్ అన్ టు మీ, నా వైపు చూడండి, నా దగ్గరికి రండి అని ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, 40-22. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 1 పేతురు 2:25. మీరు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాం అంటే ఆయన ఆకర్షించాడు, ఆయన ఆహ్వానించాడు కనుక ఆయన వైపుకు మళ్ళాం. ఆయన రక్షణ పొందాం, ఆయన విశ్రాంతి పొందాం, ఆయన తట్టు చూసాం. అందుకని పరమగీతం 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. పరమగీతం 1:3-4. ప్రియుడా, మమ్మను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. యోహాను సువార్త 6వ అధ్యాయం 38-44-40. తండ్రి ఆకర్షించు వారందరూ నా యొద్దకు వచ్చుదురు, నా యొద్దకు వచ్చి వారినంత మాత్రము బయటకు త్రోసివేయను. పిల్లారా, ఆహ్వానించిన కాపరి. ఇప్పుడు మన కాపరి ఎలాంటి కాపరి అనే సంగతి 10 విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ 10 విషయాలు మీరు చూడకుండా చెప్పగలరా? ట్రై చేయండి. నెంబర్ 1, ఆయన వధించబడిన కాపరి. నెంబర్ 2, ప్రాణము పెట్టిన కాపరి. నెంబర్ 3, పునరుత్థానుడైన కాపరి. నెంబర్ 4, రక్షించిన కాపరి. నెంబర్ 5, పరిపూర్ణుడైన కాపరి. నెంబర్ 6, కనికరము కలిగిన కాపరి. నెంబర్ 7, ఉద్ధరించే కాపరి. నెంబర్ 8, బహుమానము సిద్ధపరిచే కాపరి. నెంబర్ 9, యుగయుగములు తోడుగా ఉండేటువంటి కాపరి. నెంబర్ 10, ఆహ్వానించేటువంటి కాపరి. ఇప్పుడు గొర్రె ఏం చేయాలా? శుభ్రంగా తిని పడుకోవాలా? అంతేనా? నో. కీర్తన 79:13 వచనం. 79:13 అందరం చదువుకుందాం. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఏం చదివించలేదు. 79వ కీర్తన 13వ వచనం అందరం చూద్దాం. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల పర్యంతము నీ కీర్తిని ప్రచురపరిచెదము. సదాకాలము మన కాపరిని మన కాపరికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని చెల్లించాలి? ప్రభువా, ఒకప్పుడు నేను ఎంత అటువంటి గురెనో నీ వాక్యం ద్వారా తెలియపరిచావు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రేమించి నా కొరకే పరలోకం నుంచి భూలోకానికి వచ్చావు. ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టావు, వధించబడ్డావు, తిరిగి లేచావు, నా అవసరాలన్నింటిలో సహాయపడుతున్నావు, తప్పిపోయినప్పుడు పడిపోయినప్పుడు లేపుతున్నావు, యుగయుగములు తోడుగా ఉండబోతున్నావు. ప్రభువా, నా కొరకు బహుమానం సిద్ధపరుస్తున్నావు, దాన్ని ఆహ్వానించావు, నీకు వందనాలు. బిడా, ఇంకా ఇక్కడెవరైనా యేసు ప్రభు యొక్క కాపరత్వం కిందకు రాకపోతే, యేసు ప్రభు మనకు కాపరిగా లేకపోతే వచ్చే నష్టమేమిటి? మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్. వాట్ ఈజ్ దట్? కీర్తన 49:14. 49వ కీర్తన 14వ వచనం అంతా కలిసి పోదాం. మరణము వారికి కాపరి అయి ఉండును. మరణము కాపరిగా ఉండును. దెర్ ఇస్ నో చాయిస్, దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. యేసు ప్రభుని కాపరిగా ఉంటే యుగయుగములు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ యేసు ప్రభుని కాపరిగా లేకపోతే మరణము కాపరిగా ఉంటుంది. పాతాళములో మరణము కాపరిగా ఉండి యుగయుగములు బాధ అనిపించాలి. అందుకే ఆ కాపరి ఆహ్వానిస్తున్నాడు, నా యొద్దకు రండి, విశ్వసించండి, రక్షణ పొందండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.